Hi, hello, namaste. This is Chaitra. Welcome back to my channel, Chaitra Rai. సో ఈ రోజు నేను కొద్దిగా షాపింగ్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుందాం ఈ వ్లాగ్ ని స్టార్ట్ చేశాను. హైదరాబాద్కి వచ్చాక ఈ ప్లేస్ గురించి తెలుసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు అష్టాచమ్మా సీరియల్ చేసే టైంలో చార్మినార్ అలా తిరుగుతూ అక్కడ స్ట్రీట్ షాపింగ్ అప్పుడు ఎంతో కొద్దిగా చేసేదాన్ని. సో దాని తర్వాత అసలు నేను స్ట్రీట్ షాప్ చేసింది చాలా తక్కువ. రీసెంట్గా చేసినట్లయితే బెంగళూరు మల్లేశ్వరం స్ట్రీట్ షాపింగ్ చేశాను కదా, అదే లాస్ట్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం అంటే నేను సీరియల్ కోసం ఏదైనా కొందాం షాపింగ్ చేద్దామని బయలుదేరదామని రెడీ అయ్యాను. సో ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ చేయడం అంత పర్టిక్యులర్గా నాకు అంత ఐడియా లేదు. సో నేను ఈరోజు ఎవరితో ఈ స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను అండ్ ఆ ప్లేసెస్ అక్కడ ఎలా ఉంటాయి అండ్ ఏమేమి కొంటానో నాకు ఐడియా లేదు. మీరు ఈ బ్లాగ్ చూస్తే మీకే తెలుస్తుంది. సో అందుకే ఇప్పుడే రెడీ అవుతున్నాను. సరే నేను ఎవరితో వెళ్తున్నాను ఏంటి అనేది మీకు ఈ బ్లాగ్లో తెలుస్తుంది. గోల్డెన్ కలర్ బ్లౌజెస్ కావాల్సింది, ఈ మధ్య కుట్టించట్లేదు. ఏదైతే నాకు బ్లౌజెస్ కావాల్సిందో అది తీసుకున్నాను. ఇక్కడ అంతా హోల్సేల్ అంటారు కానీ అంతా హోల్సేల్ ప్రైస్లో అయితే రాలేదు. సరే కొన్ని షాప్స్ తిరిగి తర్వాత చూద్దామని ఇక్కడ జనాలు గుర్తుపడుతున్నారు కాబట్టి మాస్క్ వేసుకొని తిరగలుగుతున్నాను. మా స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా మంచిగా జరిగింది. అండ్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బెంగళూరులో అమ్మ చిక్పేట్ అనే ఒక ప్లేస్ ఉంది.
అక్కడ ఏంటంటే ఇలాగే అన్ని మారోడీస్ గల్లీస్ అలానే ఉంటుంది, అన్ని A to Z ఉంటాయి. బట్ ఎప్పుడు నేను వావ్ నైస్ కలర్ అన్నది. సో అక్కడ నేను ఇలా ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇలా తిరిగింది లేదు, షాపింగ్ చేసింది లేదు. నాది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది కూడా మొన్న షూటింగ్ లో కూర్చొని మాట్లాడేటప్పుడు అమ్మ చెప్పారు మహంకాళ్ వెళ్దాము, క్లోజ్ ఉన్నాయి. సో మాకేంటి మొన్న సండే షూట్ లేకపోతే అమ్మతో అన్నాను అమ్మ వెళ్దామంటే అమ్మ కరెక్ట్గా గుర్తు తెచ్చుకొని చెప్పారు సండేస్ వద్దు, సండేస్ వెళ్తే మనకి షాప్స్ ఏవి ఉండవు అని. సో మేము ప్లాన్ చేసుకొని ఈరోజు వచ్చేసాను అనమాట. లక్కీలీ ఈరోజు షూట్ కూడా నిన్న లేదు అని ఈరోజు కాల్ చేశారు, సో వచ్చేసాము. సో నాకైతే మంచిగా నా క్లోజ్ ఫ్రెండ్తో బెస్ట్ ఫ్రెండ్తో షాపింగ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అమ్మ అయితే అస్సలు చిరాకు పడలేదు, చాలా పేషెన్స్ ఉంది అమ్మకి అయితే. నిజంగా అమ్మ హ్యాట్స్ ఆఫ్. ఇంకా కావాలంటే అది కావాలరా ఇది కావాలరా, ఇది తీసుకో అది తీసుకో అని చెప్తున్నారు. అండ్ ఫైనల్ ఒక షాప్కి వచ్చాము. ఇక్కడైతే అమ్మ ఆలియా కట్ డ్రెస్సెస్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు శారీస్, మంచి మంచి శారీస్ కూడా చూస్తున్నారు. ఇప్పుడు శారీస్ కొన్నాను, మరి బ్లౌజ్ సంగతిలో ఏంటమ్మా? నీకు బ్లౌజ్ సరేరా, అక్కడ ఒక టైలర్, నా పర్సనల్ టైలర్ ఒక లేడీ ఉంది, దాని దగ్గర తీసుకెళ్తాను, అప్పుడు కుట్టిస్తుందేమో అడిగి చూద్దాం, సరేనా? టెన్షన్ పడలేదు. కలర్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీళ్ళ షాప్లో. చూడండి మీరు కూడా, పింక్ బాగుందా, రెడ్ బాగుందా, గ్రీన్ బాగుందా? ఫైనల్ ఐమ్ బ్యాక్ టు హోమ్ అనమాట. చాలా టయర్డ్గా అనిపిస్తుంది. అంత తిరిగింది ఎక్కువ లేదు కానీ పాపం రక్షమ్మ అయితే ఫుల్ ఓపికతో నన్ను అక్కడంతా అది తీసుకుంటారా ఇది తీసుకుంటారని మంచిగా తిరిగారు. అసలు అమ్మని చూసిన తర్వాత నాకు లేదు, పాపం నా కోసం ఇంత ఎనర్జెటిక్గా తిరుగుతున్నారు, ఇంకా నేను డల్ అయితే బాగోదు కదా అని నేను కూడా జోష్ తెచ్చుకొని తిరిగాను అనమాట. ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ నాది సీరియల్కి, ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా బోల్డ్ అని శారీస్ ఉన్నాయి నా దగ్గర, ఉన్నదే వాడలేదు ఇంకా. సో అలాగే వాడుతూ వస్తున్నాను. అలాగే కొన్ని వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఫ్రెష్గా, నాకే కొద్దిగా ఫ్రెష్గా కావాలి, కలర్స్ కావాలి అనిపించి కొన్ని చూద్దామని వెళ్ళాను. సో ఎందుకంటే అమ్మ మొన్నే చెప్పారు అక్కడ సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్ దగ్గర షాపింగ్ శారీస్కి అంతా చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్దామని అన్నారు. సరే నాకు కూడా సరదాగా సీరియల్ కోసం ఏదైనా షాపింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని వెళ్ళాము. సో నేనైతే అంత వావ్ అన్నట్టు అనేలాగా ఏం శారీస్ తీసుకోలేదు, నార్మల్ శారీస్ తీసుకున్నాను. సో కలర్స్ లేనిది మాత్రమే కొన్ని తీసుకున్నాను. ఈ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ బ్లౌజెస్ ఇంకా నాకు కావాల్సింది, కాకపోతే ఎలాగో నేను శారీస్ తీసుకున్నాను కదా, దాంట్లో కూడా బ్లౌజెస్ వస్తాయి. మళ్ళీ నేను బ్లౌజెస్ కొనుక్కుంటే, అండ్ బ్లౌజెస్ కూడా ఒకటి 1200, 1000 రూపీస్, 650, 850 ఇలా ఉండింది. సో శారీస్ అయితే ఇవి తీసుకున్నాను. కొన్ని లేని కలర్సే ఈసారి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ 250 రూపీస్ శారీస్, అంటే వాళ్ళు మనకి 225కి ఇచ్చారు. అది ఒక షాప్ చెప్పాను కదా మీకు బ్లాగ్లో, ఎవరైనా వెళ్తున్నారంటే అక్కడ వెళ్ళండి. ఆ షాప్కి చాలా బాగుంది కలెక్షన్ వాళ్ళ దగ్గర. సో నాకు నచ్చింది. బండల్ తీసుకునే వాళ్ళకి ఇంకా కొద్దిగా వాళ్ళ ఆఫర్ ఇస్తారంట. సో మేము బల్కీగా ఎక్కువ ఏం తీసుకోలేదు, ఒక్కొక్క బండల్లో 2 శారీస్ సెలెక్ట్ చేసి తీసుకున్నాం కాబట్టి మాకు ఒక 5 రూపీస్ తగ్గించారు. అండ్ మేము కూడా ఎక్కువ ఏం అడగలేదు, బార్గెన్ చేయలేదు అక్కడ వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హోల్సేల్ అని పెట్టుంటారు. మళ్ళీ వెళ్ళి దీంట్లో బార్గెన్ చేయడం అంటే బాగోదు అని మేమేం చేయలేదు. సో ఇదన్నమాట శారీస్. 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే 11 శారీస్ వచ్చాయి. సో ఇది దీంతో కలిపి 12 శారీస్ అనమాట. 12 శారీస్ కొన్నాను. నేను కొన్నదంతా 250 అండ్ 225 రూపీస్. దాంట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు, ఎందుకంటే సీరియల్కి మంచిగా లుక్ ఆన్ స్క్రీన్ కనిపిస్తే చాలు కదా అని. అండ్ బోల్డ్ అన్ని వాడని శారీస్ కూడా ఉన్నాయి, అలాగే అవన్నీ వాడాలి కాబట్టి ఇంతే తీసుకున్నాను. నేను వెళ్ళిన దానికి నాకు ఓకే ఊరికే ఏది వెళ్ళకుండా ఏదో తీసుకున్నాను అని నాకైతే వర్త్ అని అనిపించింది.
అండ్ నాకు అక్కడ తిరిగినంతసేపు ఎక్కడ వేరే అంటే జ్యువెలరీస్ కానీ ఇలాంటిది షాప్స్ ఎక్కడ కనిపించలేదు. ఐ థింక్ లోపల ఉండేది, బట్ అది ఫ్యాన్సీ స్టోర్ అయింది. సో మాకు బెంగళూరులో ఏంటంటే చిక్పేటలో అన్నీ ఉంటాయి, A to Z ఉంటాయి అన్నమాట. సో ఇవన్నమాట. ఇది ఏంటంటే ఒక సీరియల్కి వాడేసిన తర్వాత ఎవరికో ఇవ్వడం అంతే. సో దానికోసమని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ నేను చెయ్యను దీని మీద. ఇంతకు ముందు అయితే బోల్డ్ అని మనీ వేస్ట్ చేశాను, బట్ ఇప్పుడు నేను కొద్దిగా మంచి అమ్మాయి అయ్యాను కాబట్టి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను కాబట్టి దీని మీద ఇన్వెస్ట్మెంట్ అంతా నేను ఆలోచించే పెడతాను. సో ఇదన్నమాట. చూసారు కదా, నేను రక్షామ్మతో వెళ్ళాను. పాపం రక్షామ్మ ఓపికతో అంతా తీసుకెళ్ళి నన్నంతా చూపించి ఇది తీసుకో అని చూపించి మంచిగా తీసుకొచ్చారు. చాలా టయర్డ్గా ఉంది అని మళ్ళీ రేపు షూటింగ్ కూడా ఉంది. సో దానికి ఇప్పుడు అంతా సర్దుకోవాలి, రేపటికి అన్నీ రెడీ చేసుకోవాలి. కాబట్టి ఈ వ్లాగ్ని నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ఎలాగో మీరందరూ సీరియల్ చూస్తుంటే ఈ సీరియల్ ఎలాగో ఈ శారీస్ అందరూ చూస్తారు. ఇంకా ఏమైనా హైదరాబాద్లో మంచి షాపింగ్ కోసం ఏదైనా ఏరియాలు ఉంటే చెప్పండి, అంటే రీజనబుల్గా ఉంది అంటే చెప్పండి, వీలు చేసుకొని వెళ్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది అని. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు అందరూ ఏం చేయాలి అంటే నా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతేకాదు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఏం వీడియోస్ చేయాలనేది ఐడియా ఇవ్వండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా అడిగితే నేను అలాంటి వీడియోస్ కూడా ఇంకా ముందు చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఇంకో కొత్త వ్లాగ్తో. అప్పటి వరకు మీ అందరికీ టాటా బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.